జీవాలకి సైలేజ్ వేస్తూ ఆపేస్తే వాటికి పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. 70 రోజులకి మీకు కటింగ్ వచ్చేసింది. మీకు మామూలు మొక్కజొన్న మనకి 90 రోజులు పడుతుంది ఇంచుమించు. ఇది మీరు చూసేది కర్షకవాణి ఛానల్. నా పేరు శంకర్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో డైరీ ఫామ్ రంగంలో ఉన్న వాళ్ళు, అలాగే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా సైలేజ్ పెట్టడానికి చాలా ఇష్టపడుతున్నారు. రైతులు కూడా అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో దాంట్లో సైలేజ్లో వాడే మొక్కజొన్న విత్తనాలు అవి సపరేట్ ఉంటాయి. మొక్కజొన్నలో మనం డైలీ పెట్టే మొక్కజొన్ననే సైలేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, కాకుంటే అలా కాదు, దానికి సపరేట్ విత్తనాలు ఉంటాయి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా కావల్లో ఉన్నాం. కావల్లో శ్రీనివాస ఆగ్రో సీడ్స్ ద్వారా ఈ విత్తనాలని సప్లై చేయడం జరుగుతుంది. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు, అడుగుదాం, వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారన్న? బాగున్నాను సార్. సో సైలేజ్ చాలా మంది ఈ సైలేజ్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు మన తెలుగు 2 రాష్ట్రాల్లో. సో ఈ డైరీ ఫామ్లో కావచ్చు, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో కావచ్చు. సో ఈ మొత్తంగా ఈ మొక్కజొన్నలో ఎలాంటి విత్తనాలు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆఫ్రికన్ టాల్మేజ్. ఇది విత్తనానికి వేసుకున్నది, అంటే విత్తనం డెవలప్ చేసి మళ్ళీ మేము రీసేల్ చేసేదానికి. ఇది విత్తనానికైతే 120 రోజులు పడుతుంది. విత్తనానికైతే మనకి నార్మల్ మేజ్కి ఆఫ్రికన్ టాల్మేజ్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ మేజ్లో ఆల్కలైడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని నార్మల్ మేజ్ అంటే మనకి పసుపు కలర్లో బయట మార్కెట్లో అమ్ముతుంటారు కదా, ఆ మొక్కజొన్నలో ఆల్కలైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మన జీవాలకి సైలేజ్ వేస్తూ ఆపేస్తే వాటికి పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. అంటే వాటికి అలవాటు పడి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల పిచ్చి పట్టినట్టు అవుతుంది. అందుకని నార్మల్ మేజు ఎప్పుడు కూడా జీవాలకి వేయకూడదు. కేవలం సైలేజ్ కోసమే తయారు చేయబడిన ఆఫ్రికన్ టాల్మేజ్ ఇది J1006 అనే రకము. దీనిలో మనకి ఆల్కలైడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల ఇది ఎంత మేత వేసినా వాటికి అడిక్ట్ కాకుండా అలవాటు ఆపేసినా వాటికి పిచ్చి పట్టినట్టు ఏమీ ఉండదు. ఇది కేవలం మేత కొరకు, సైలేజ్ కొరకు మాత్రమే తయారు చేయబడింది. విత్తనం రేటు కూడా చాలా తక్కువ. సపోజ్ మీకు తెలిసిన కాడికి ఇప్పుడు మార్కెట్లో మొక్కజొన్న సైలేజ్కి నార్మల్ మేజు వేయాలంటే 4 ప్యాకెట్లు పడతాయి. ఒక్కొక్క ప్యాకెట్ 4 కేజీలు వస్తుంది. 4 కేజీలు కానీ 5 కేజీలు కానీ ఉంటుంది. మీకు తెలిసి ఎంత రేటు ఉంది సార్ మార్కెట్లో? ఇప్పుడు 1000 నుంచి 3000 రూపాయల దాకా ఉంది మార్కెట్లో. కానీ ఆఫ్రికన్ టాల్మేజ్ 10 కేజీల బ్యాగ్ 1500. చాలా తక్కువ. ఎకరాకి 2 బ్యాగులు సరిపోతాయి. 3000 2 బ్యాగ్ 20 కేజీలు 3000 అవుతుంది. కానీ మనకి 4 కేజీలు కానీ 5 కేజీలు కానీ ప్యాకెట్ మార్కెట్లో 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు దాకా ఉంది. దాదాపు 4000 5000. మీకు ఒక ఎకరాకి వేయాలంటే 15000 దాకా అవుద్ది. ఇది 4 ప్యాకెట్లు అయితే ఇంచుమించు 1000 తీసుకున్నా మీకు 4000 అవుతుంది ఎకరాకి. ఇది 3000తో 20 కేజీలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దానితో పోలిస్తే ఇది అత్యధిక దిగుబడి వస్తుంది. 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు సైలేజ్ అనేది వస్తుంది. మీకు కట్ చేసేసుకుంటే 25 టన్నుల నుంచి 30 రోజులకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే 70 రోజులకి మీకు కటింగ్ వచ్చేసింది. మీకు మామూలు మొక్కజొన్న మనకి 90 రోజులు పడుతుంది ఇంచుమించు. ఇది 70 రోజుల నుంచి 90 రోజుల్లో కోసుకోవచ్చు. దాంతో పోలిస్తే హైట్ ఎక్కువ వస్తుంది. నార్మల్ మొక్కజొన్న మనకి మహా అంటే ఒక 6 to 8 ఫీట్స్ వస్తుంది, కానీ ఇది 10 feet అబోవ్ వస్తుంది. అందుకని ఆఫ్రికన్ టాల్మేజ్ ఏమిటి ఆల్కలైడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, హైట్ ఎక్కువ వస్తుంది, విత్తనం కాస్ట్ చాలా తక్కువ. ఈ 4 తగ్గితే మీకు రైతుకు కూడా బర్డెన్ కూడా చాలా తగ్గిద్ది, అధిక దిగుబడి వస్తుంది. అందుకని ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ వేసుకోవడం వల్ల రైతుకి లాభమే కానీ నష్టమైతే ఉంది. అంటే ఎలాంటి నేలల్లో పెట్టుకోవచ్చు? ఏ నేలకైనా ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ సూటబుల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని నేలలకి ఈ వెరైటీ సెట్ అవుతుంది. J1006 ఈ వెరైటీ మా వద్ద అవైలబిలిటీగా ఉంటుంది. ఆర్డర్ చేసిన వాళ్ళకి మీకు 10 కేజీల నుంచి మినిమం 10 కేజీల బ్యాగ్ అనేది పంపించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా పంపిస్తాము. 1500 ప్లస్ ట్రాన్స్పోర్ట్. అంటే వాళ్ళు నీటి వాడకం ఎలా ఉంటుంది? నీటి వాడకం మామూలు మొక్కజొన్నకి ఏ విధంగా వాడతారో సేమ్ అంతే సార్. దానికి ఏదైనా పురుగు వచ్చినా కానీ దానికి ఏ పురుగుల మందు కొడతారో అదే పురుగుల మందు, కలుపు మందు ఏది కొడతారో సేమ్ అంతే. ఒక్క కలర్ మాత్రం ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ అనేది తెల్లగా ఉంటాయి విత్తనాలు. మామూలు మొక్కజొన్న అనేది మనకి ఎల్లో కలర్ లో ఉంటాయి. ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ అనేది తెలుపు రంగులో విత్తనాలు ఉంటాయి. దీన్ని ఏ టైంలో కటింగ్ చేసుకోవచ్చు? ఇప్పుడు వేసుకున్న తర్వాత 70 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా కట్ చేసుకోవాలి. అంటే కాయ వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. కాయ రాకముందు లేత కంక, పాలకంక అంటారు కదా, పాలకంక దశలో కట్ చేసుకుంటే మనకి సైలేజ్ కి బాగుంటుంది. అది కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. జీవాలు ఇష్టంగా తింటాయి. ఒకవేళ సీడ్ కూడా తయారు చేసుకోవాలంటే రైతు 1 ఎకరాలో వేసారంటే ఒక 2.5 కుంట వదిలేసారంటే సీడ్ తయారవుద్ది. మళ్ళీ ఆ సీడ్ ని రీయూజ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇది రైతు సోదరులారా ఇప్పుడు పెట్టుకునే మొక్కజొన్న
మొక్కజొన్న విత్తనాల కంటే ఇది చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ పశువుల పెంపకంలో ఉన్నవాళ్ళు. సో ఈ రకం విత్తనాలు వాడుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు, మంచి లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పేసి సురేష్ గారు చెప్తున్నారు. ఈ విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే నెల్లూరు జిల్లాలోని కావలి శ్రీనివాస ఆగ్రో సీడ్స్ ద్వారా అయితే సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.